జనరల్గా పునరుద్ధానం అన్నది ప్రతి ఆదివారం సెలబ్రేట్ చేసుకునేది. ఇది ఎవ్రీ వీక్ మనకు సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందాక ఈస్టర్ అనే దాన్ని మనం ఎందుకు డిస్కరేజ్ చేశామంటే దట్ ఈజ్ జెంటైల్ వర్డ్, దట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఈస్టర్ అన్నది ఇట్స్ నాట్ బిబ్లికల్, దట్ ఈస్ జెంటైల్ వర్డ్. అది ఒక అసభ్యమైన పదము కూడా ఆలోచన చేస్తే, అందుకని దాని జోలికి వెళ్ళట్లేదు, వివరించడం కూడా అవసరం లేదులేండి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఈస్టర్ అనే బదులు రెజరెక్షన్ డే. ఇది పునరుద్ధాన దినం. ప్రభు తిరిగి లేచాడు. ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ప్రతిసారి వినేదానికి భిన్నంగా ఈ పూట వాక్యం విందాం. అది కూడా సామాన్యమైన విషయాలు విందాం, బేసిక్ థింగ్స్, ప్రాథమికమైన విషయాలు విందాం. వాట్ ఈజ్ కోర్ క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యం యొక్క ఎసెన్స్ ఏంటి, మూలం ఏంటి, దీన్ని మనం ఆలోచన చేద్దాం. యాక్చువల్గా జనరల్గా ఒక ఆలోచన వస్తుంది మనకేంటి అంటే, ఈ 70 ఏండ్ల 80 ఏండ్ల జీవితాన్ని గురించి మనకు చాలా ఆలోచనలు, చాలా కళలు ఉంటాయి. వింటున్నారు కదా, కొంచెం జాగ్రత్తగా నండి. 25 ఏండ్లకే ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని చనిపోతే అయ్యో పాపం చిన్న వయసుకే చనిపోయాడు. మనం జాలి పడతాం కదా, వాళ్ళ మీద జాలి పడతాం. పాపం, తల్లిదండ్రులకి ఎంత దుఃఖమో. 25 ఏండ్లకే చచ్చిపోయాడే, ప్రభువుని నమ్మాడు, 25 ఏండ్లకే చనిపోయాడని దుఃఖపడతాం, జాలి పడతాం. అయ్యో చిన్న వయసులో చచ్చిపోయాడని మనం చాలాసార్లు దిగులు పడతాం. గుర్తుంచుకోండి, ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. మానవుణ్ణి దేవుడు నిర్మించింది ఈ 70 ఏండ్ల భూనివాస జీవితం కొరకు కాదు. మానవుణ్ణి దేవుడు నిర్మించింది ఈ 70 ఏండ్ల భూనివాస జీవితం కొరకు కాదు, ఈ 80 ఏండ్ల భూనివాస జీవితం కొరకు కాదు. ఆయన నిత్యత్వములో మహిమా శరీరాలతో తనతో పాటు సదాకాలంగా జీవించడానికి తయారు చేసుకున్నాడు. అది యాక్చువల్గా మెయిన్ పర్పస్. మీకు అర్థమైంది మాట? వీఆర్ నాట్ ఫర్ దిస్ లైఫ్, ఈ జీవితం కొరకు కాదు. మనకు మరొక జీవితం ఉంది. మనం దాని కొరకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. యేసు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఇక్కడ సుఖంగా జీవించడానికి కాదు, మరణానంతర జీవితం, ఆఫ్టర్ డెత్, మరణము తరువాత మనము ఆయనతో సదాకాలం ఉండడానికి మనల్ని తయారు చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు తయారు చేసుకున్నది, సృష్టించింది, కలువరిలో ఆయన ప్రాణం పెట్టి విమోచించిన ఉద్దేశం ఏంటి అంటే, మనము సదాకాలం నిత్యత్వంలో ఆయనతో పాటు జీవించటానికి తప్ప ఈ 70 ఏండ్ల జీవితం అన్నది మనకు ప్రాముఖ్యమైనది కాదు. దిస్ ఈజ్ నాట్ కంప్లీట్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవం యొక్క పరిపూర్ణత కాదు, ఇది అసంపూర్ణమైన. ఇంకో మాట చెప్పాలంటే మన భాషలో మాస్గా ఇంకా ఇప్పుడు నెంబర్లే. ఇది 1 2 3 అంటే ఒకటి జరిగేటప్పుడు నెంబర్స్ వస్తాయి కదా, 1 2 లేకపోతే 10 9 8 7 3 2 1 అన్న తర్వాత పిక్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెంబర్లు పడుతున్నాయి. చచ్చిపోయినప్పుడు పిక్చర్ స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు ఏం పడుతున్నాయి మన జీవితంలో? జస్ట్ ఇవి డిజిట్స్ అంతే. ఇంకొక లైఫ్ ఉంది, అసలు ఒరిజినల్ పిక్చర్ అప్పుడు చూస్తాం మనం. దీనికోసం 70 ఏళ్ళు బతకటానికి తిప్పలు పడతాం, లక్షలు సంపాదిస్తాం, హాస్పిటల్ పరిగెత్తుతాం, ఇంతింతలో ట్యాబ్లెట్లు వేసుకుంటాం, పరిగెత్తుతాం. తర్వాత లెస్ కార్బోహైడ్రేట్, తక్కువ కార్బోహైడ్రేట్లు బాడీకి ఇవ్వాలి. తర్వాత డైటింగ్లు చేస్తాం. తర్వాత దీన్ని తినకూడదు, దాన్ని తినకూడదు. 150 ఏళ్ళు బతుకుదామనే, 200 ఏళ్ళు బతుకుదామనే. నువ్వు ఎన్ని డైటింగ్లన్నా చేయబ్బా, చచ్చేటప్పుడు తెస్తావు. అర్థమైందా? ఏమంటే కొంచెం ఒళ్ళు బరువుగా ఉంటుంది అంతే, ఒళ్ళు బరువుగా ఉంటుంది అంతే, కొంచెం బరువు. మీరు చలాకి గదులుతారు, మా లాంటి వాళ్ళు కాస్త బరువు గదులుతారు అంతే, ఏం లేదు. దాదాపు 90 కేజీలు మోసుకొని నడవాలి నేను. మీరు మహా అంటే 40-50 కేజీలు, అంతకు మించి పెద్ద తేడా ఉండదు ఏం జీవితానికి. ఎవరైనా సరే, మనది ఈ లైఫ్ కాదు, మన జీవితం ఏది? మరణానంతర జీవితం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం మన వర్తమానం ఏంటంటే, హలో, మనమందరము చచ్చిపోదాం.
ఒకరోజు చచ్చిపోయినప్పుడు ప్రభు దగ్గర నిత్యత్వంలో మనమందరం సదాకాలం ఉంటాం. ఇలా మాట్లాడితే కూడా తక్కువే, ఈ మాటలు మాట్లాడతారు. మరణం ఒక భయంకరమైన దానిగా మనం చిత్రీకరించేసాం. మనం పెళ్లి రోజు కూడా మరణ ప్రసంగం చేసినాడు ఒక ప్రసంగికునని తిట్టినారు ఆయన్ని. నిజంగా చెప్తున్నాను, నిజంగా కింద నుంచి తిట్టినారు ఆయన్ని. పెళ్లి రోజు స్వార్థ చెప్తుంటే చచ్చిపోతే నరకానికి పోతామంటే ఏదో స్వామి అని ఇంకొక పదం పాడతారు కదా వాళ్ళు. స్వామి డాష్ అని మేము పెళ్లి చేసుకుంటుంటే నువ్వు మరణం గురించి మాట్లాడతావు. మరణం అనేది ఒక అశుభం, మరణం అనేది ఒక భయంకరమైన చిత్రం. మరణం అన్నది మానవునికి అతిపెద్ద సంక్షోభం. ఇక మరణం అన్నది మానవ జీవితంలో అతిపెద్ద భయం అని ఇది సృష్టించుకొని మనం కూర్చున్నాం. కానీ అది కాదు, అసలు జీవితం వేరే ఉంది, అసలు బ్రతుకు వేరే ఉంది. దాని గురించి మనం ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచించేద్దాం. అందుకని 3 విషయాలు విందాం. మనం ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3 విషయాలు విందాం. మొదటిది, మన ఈ ప్రస్తుత శరీరాన్ని గురించి ఆలోచించేద్దాం. ముందు ఈ బాడీని గురించి ఆలోచించేద్దాం. ఈ 80 ఏళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామే, ఈ మన శరీరాలని గురించి ఆలోచించేద్దాం. మొదటిది అక్కడ ఉన్నదే 15వ అధ్యాయంలో అన్నాడు కదా, రక్త మాంసములు అన్నాడు కదా, ఆ మాట పట్టుకొని నేను చెప్తున్నాను. రెండవది, మనము ఎదుర్కోబోయే మరణాన్ని గురించి ఆలోచించేద్దాం. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఈ రక్త మాంసాలను గురించి, ఈ శరీరాన్ని గురించి ఆలోచించేద్దాం. రెండవది, మనం ఎదుర్కోబోయే మరణాన్ని గురించి ఆలోచించేద్దాం. ఇది రెండవది. మూడవది, మనము అనుభవించబోయే పునరుద్ధాన ఆనందాన్ని గురించి ఆలోచించేద్దాం. మనం అనుభవించబోయే పునరుద్ధాన ఆనందం. పునరుద్ధాన ఆనందం అంటే నీవు నేను అందరము మళ్ళీ లేస్తాం. రేపు చచ్చిపోయినా మళ్ళీ లేస్తావు, ఏం భయపడద్దు. రేపు చచ్చిపోయినా మళ్ళీ లేస్తావు. చచ్చిపోయిన మన వాళ్ళందరూ మళ్ళీ లేస్తారు. అస్సలు ఏమీ భయపడకండి. సమాధులన్నీ తెరవబడతాయి. అయిపోయింది మరణం తర్వాత అన్న ఆలోచన క్రైస్తవునికి ఉండకూడదు. ఏమీ అయిపోలేదు. మరణము తర్వాత మళ్ళీ లేపబడతాం. పునరుద్ధానపు ఆనందాన్ని గురించి ఆలోచించేద్దాం. 3 విషయాలు ఈ 50వ వచనం నుండి 54 వచనాల్లోనే ఉన్నాయి. ఈ 3 సంగతులు జ్ఞాపకం చేసుకుని వర్తమానాన్ని మనం ముగిద్దాం. మొదటిది ఏంటి చూడండి, 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ శరీరం దేవుని రాజ్యానికి సూట్ అవ్వవు. ఇవి సరిపోవు. ఇది పోవాలి. వినాలి. మనకు ఎంతమందికి ఇక్కడ దేవుని రాజ్యం కావాలని ఆశ ఉంది? ఎంతమంది ఉన్నారు? అందరికీ ఉంది ఆశ. మరి దేవుని రాజ్యానికి పోవాలంటే ఒక కండిషన్ అప్లై. ఏంటి కండిషన్? ఈ శరీరాలు పనిచేయవు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ శరీరాలు ఏమవ్వాలి? వదిలిపెట్టాలి. పోనీ నాకు బాగలేదు శరీరం అని షర్ట్ మార్చుకొని వచ్చినట్లు మీరు మార్చుకొని వచ్చింటారు 2-3 ఇప్పటికి. జనరల్గా నచ్చలేదు ఇంకోటి వేసుకుంటాం, నచ్చలేదు ఇంకోటి వేసుకుంటాం. సహజంగా శరీరాన్ని మనకి ఇష్టం లేదు కాబట్టి వదిలేద్దామా? దేవుడే శరీరాన్ని వదులుకునేటట్టుగా ఏర్పాటు చేశాడు. అందుకని ఈ శరీరాన్ని కొన్ని పేర్లు అక్కడే రాశాడు. చూడండి, మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ శరీరానికి కొన్ని పేర్లు ఉన్నాయి. 42వ వచనం చదువుదాం. 42వ వచనం, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము ఏమనుంది? క్షయమైనది అని అన్నాడు. ఇది ఎలాంటిది? క్షయమైనది అంటే చెప్పాలి. క్షయమైనది అంటే నాశనమయ్యేది, పాడైపోయేది. ఇది క్షయమయ్యేది అంటే నాశనమయ్యేది. తప్పకుండా దీని స్వభావం ఏంటంటే నాశనం. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మందులకు ఎక్స్పైరీ ఉన్నట్లు, వస్తువులకు ఎక్స్పైరీ ఉన్నట్లు శరీరానికి కూడా ఏముంది? ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ శరీరం కూడా ఎక్స్పైర్ అవుతుంది ఒకరోజు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. మెల్లమెల్లగా మీరు చూడండి ఎక్స్పైర్ అవుతా ఉంది మనకు తెలియకుండే. ఇక్కడ చాలామంది నేను మంచి ప్రాయంలో ఉన్న అక్క వాళ్ళని చూశాను, అన్న వాళ్ళని చూశాను. నేను పరిగెత్తే వాళ్ళు, కరాటే నేర్చుకునే వాళ్ళు, ఇంత ఎత్తు పెద్ద ఎగురు దింకే వాళ్ళు. ఇప్పుడు చేయమనండి,
మెట్లు నేర్చుకుంటూ ఇట్లా నడుస్తారు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమవుతుంది బాడీలో తెలీదు. తెలియకుండానే మార్పులు వస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మార్పులు వస్తున్నాయి. శరీరాలు అరిగిపోతున్నాయి, మెల్లగా కుంగిపోతూ ఉన్నాం. రైట్, అంతా ఆకారాలు మారిపోతూ ఉన్నాయి. మీరు ఒకసారి మీ బాడీని చూసుకోండి, ఆకారాలు మారిపోతూ ఉన్నాయి. ముడతలు కనపడుతున్నాయి. రింకిల్స్ రాకూడదని కొత్త క్రీములు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని క్రీములు రాసుకున్నా ముఖం మీద ఏమొస్తాయి? ముడతలు వస్తాయి, కీళ్ళు పట్ అంటాయి టైం వచ్చినప్పుడు. ఇప్పుడేం కాదు, కొంచెం 45 ఏండ్లు 50 ఏండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కీళ్ళు పట శబ్దం వస్తాయి. ఇట్లాంటప్పుడు ఎందుకో పట్ అంటున్నాయని అంటే పట్ అంటాయి. మరి అవి మెల్లమెల్లగా అరిగిపోతాయి. 50 ఏండ్లు పనిచేసినవి అవి కీళ్ళు అరిగిపోతాయి. ఈ భూమికి ఒక శక్తి ఉంది, దీనికి ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు, గురుత్వాకర్షణ శక్తి. మీరు చూడండి, అన్ని కిందికే లాగుతాయి. ఇవి కింద ఈ కంటి కింద ఉంటాయి. వీటిని ఏమంటారు? క్యారీ బ్యాగ్లు. రైట్, ఇవి కిందికి లాగుతాయి. రైట్, ఒకవేళ ఇట్లుంటాయి, ఇది కిందకి ఇట్లా ఏలాడబడిపోతాయి. చేయెత్తండి ముసలి వాళ్ళకు, మొత్తం కండంతా పోయి శరీరం ఎందుకు పైకి పోదు? కిందికి ఏలాడబడి ఉంటుంది. మీరు ఏవైనా చూడండి, మనిషి కూడా కిందికి వంగుతాడు. కొంచెం ఎత్తరి వాళ్ళు ఆటోమేటిక్గా నేలవైపు పొంగిపోతారు. దేహం మెల్లమెల్లగా, మన పండ్లు రాలిపోతాయి, ఊడిపోతాయి, కళ్ళు మసకబారిపోతాయి, వీపు వంగిపోతాయి, చేతులు అలసిపోతాయి, ఎముకలు విరిగిపోతాయి, కండరాలు బలహీనమైపోతాయి, ఎక్కడ పడితే అక్కడ వాపులు వస్తాయి. ఏమవుతుంది బాడీకి? స్క్రిప్చర్ చెప్తుంది అదే. ఇది ఏమవుతుంది? క్షయమవుతుంది. అంటే మెల్లమెల్లగా ఏమవుతుంది? నాశనం అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జిమ్ముకు పోయినా, నువ్వు 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తినా, నువ్వు కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ డైట్ నువ్వు తీసుకున్నా, 100 దాటలేవు. అప్పటికైనా ఏమవ్వాలి? ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే నీవు ఒకవేళ ఉండాలని ఆశపడినా శరీరం ఉండదు. అర్థమైందా? నీకు బతకాలని ఆశ ఉన్నా శరీరం ఉండదు. పడకకెళ్ళిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా అంటావు, ప్రభువా తొందరగా తీసుకోవా. ఎందుకని? మనసేమో బతకాలంటది, శరీరమేమో సహకరించదు. నీళ్లు తీసుకొని తాగాలనిపిస్తుంది, చేయలేయదు. నీళ్లు తాగితే నీళ్లు రుచిగా అనిపించవు. ఈ నాలుక తన రుచిని కోల్పోతుంది. ఇష్టమైన పదార్థాలు లోపలికి పంపిస్తావు, అరుగుదల ఉండదు. ఒకవేళ లోపలికి వెళ్ళినా ఏదో ఒక రంగు బయటకు వస్తుంది. నోట్లో నుంచి అయినా పంపిస్తావు, లేకపోతే మరొక రకంగా నీకు అనారోగ్యానికైనా గురవుతావు. బాడీ చెప్తుంది, నా చేత కాదు, నేను తినలేను, అరిగించుకోలేను అని. అప్పుడు అనిపిస్తుంది, ఇంకెందుకు, వెళ్ళిపోతే బాగుండని. చాలామంది ముసలోళ్ళు పోయినప్పుడు ఒక మాట అంటారు, సార్ దేవుడు నన్ను తీసుకునేటట్టు ప్రార్థన చేశారు. ఎందుకంటారు చెప్పండి? చేత కాదు, బాడీ సహకరించక. ఇవి మన శరీరాలు, ఇది నాశనమయ్యేది. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, కిందకు రండి, 42వ వచనం. శరీరము క్షయమైనదిగా. తర్వాత ఏమన్నాడు 43లో? ఘనహీనమైనది. ఇది ఘనహీనమైనది. మనకు సమయం లేదు, దీని మీద గడపలేం మనం. తర్వాత ఇంకేమన్నాడు? బలహీనమైనది అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు 44? ప్రకృతి సంబంధమైనది అని అన్నాడు. చాలు, ఇది నాశనమవుతుంది, ఇది ఘనహీనమైనది. మళ్ళీ చెప్తాను, ఇది ఘనహీనమైనది. ఘనహీనమైనది అంటే మీకు జ్ఞాపకం చేస్తాను, శరీరానికి విలువ తక్కువ. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఘనహీనమైనది. దీని వాసన భరించలేం. అసలు మానవునికి విలువిచ్చేది దీన్ని బట్టే. మానవుని సౌందర్యానికి ఇదే కారణం, మానవుడు అసహించుకోవటానికి కూడా ఇదే కారణం. ఎంత దుర్గంధం. రంగును చూస్తే స్నేహం చేస్తారండి. చాలాసార్లు చెప్పినాను మీకు, నేను విక్టిమ్ని, అందులో బాధితుణ్ణి.
రంగును చూసి స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు. నిజం ఉన్నారు, ఉంటారు కూడా ఇక్కడ. నాకు అప్పుడు అనిపించింది, తమిళనాడుకు పోయినప్పుడు నేను తమిళనాడుకు పోతే ఒక షాపింగ్ మాల్లో తిరుగుతున్నాను, నాకు నేను అందంగా కనపడుతున్నాను. నేను సీరియస్, నిజం, అబద్ధం కాదు. నాకు నేను అందంగా అంటే సార్ అందంగా కాదు, తెల్లగా కనపడుతున్నాను నేను. రీజన్ ఏంటో తెలుసా? సీరియస్ చెప్తున్నాను నేను. మీరు వెళ్ళండి నల్లగున్నోళ్ళు, అడిగిపోయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. అబ్బా ఈడేరా ఉండే, మనం ఈడే ఉంటే బాగుంటుంది. మనం 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 కొంచెం కలర్ఫుల్ అనిపిస్తుంది అక్కడ. అందుకని నేను కొన్నిసార్లు నాకు పవిత్రన్ కరెక్ట్ పేరు, నేను అక్కడే పుట్టిండాల్సిందని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆడ పుట్టింటే నాకు వాల్యూ ఉండేది అని అనిపిస్తుంది. నా మీద నాకేం ఏమంటారు దాన్ని, న్యూనతాభావం ఏం లేదు. కానీ సహజంగా ఇది ఘనహీనమైనదే. ఒక వ్యక్తిని ఘనమైనదిగా ఎంచేది దీన్ని బట్టే, ఒక వ్యక్తిని ఘనహీనమైనదిగా ఎంచేది దీన్ని బట్టే. బలహీనతను బట్టి, ఆ వ్యక్తి ఆకారాన్ని బట్టి, వ్యక్తి సౌందర్యాన్ని బట్టి, వ్యక్తి రంగును బట్టి ఈ లోకం కొలుస్తుంది. ఇది ఘనహీనమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది అత్యంత బలహీనమైనది. గుర్తుంచుకోండి, కోరదగినది, ఆశించదగినది దేహంలో ఏది కూడా మానవునికి లేదు. ప్రియులారా, ఇవి మన శరీరాలు. ఈ శరీరాలు ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? క్షయమైపోవాలి. క్షయమైపోతేనే దేవుని రాజ్యం, లేకపోతే కుదరదు. ఇది మన పాఠం కాదు. మీకు అర్థం కావడానికి ఇది ఒకటి చెప్పాను. ఒకటేంటి? మన శరీరాలని గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. తెగ ఏమంటారు, ఆశలు పెట్టుకోకండి దీని మీద. నేను మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎట్లున్నా, నేను చూసిన వ్యక్తుల్ని చెప్తున్నాను. వారం క్రితం అత్యంత అందంగా బలంగా కనపడ్డ వ్యక్తి ఒక్క వారం తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 2 కాళ్ళు 2 చేతులు పడిపోయి మనిషి అంతా చిక్కి శల్యమైపోయి, జస్ట్ 38 ఇయర్స్ చెప్తున్నాను నేను, 38 సంవత్సరాలే, చిక్కి శల్యమైపోయి భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ముక్కు మూసుకొని దగ్గరికి వెళ్ళింది ఒక వ్యక్తి దగ్గరికి. అది ఈ బాడీ, అది ఈ శరీరం. మీరేం ఈరోజు విర్రవేగొద్దు మాకు ఇట్లుంది అట్లుంది అని. వన్స్ ఒక్కసారి పడకలో పడ్డావంటే నీపై నీకే అసహ్యం వేస్తుంది, నీపై నీకే అసహ్యం వేస్తుంది. అది ఈ శరీరాలు. మీ సౌందర్యాన్ని, మీ ఎత్తును, లేకపోతే మీకున్న వేరే ప్రత్యేకమైన విశేషతల్ని, మీ దేహదారుఢ్యాన్ని చూసి మీరు మురిసిపోకండి. పడ్డారంటే ఇది అత్యంత ఘనహీనమైనది అవుతుంది. ఇది కాదు కౌంట్, ఇది లెక్కలేకి రాదు. ఇవి మన శరీరాలు. ఇది మన పాఠం కాదు, ఊరికలా జ్ఞాపకం చేశాను. రెండవది, త్వరగా వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి చెప్పండి? దేన్ని ఆలోచన చేయబోతున్నాం? మనం ఎదుర్కొనబోయే మరణం. చూడండి, అక్కడ అదే మాట రాయబడి ఉంది, 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము అన్నాడు. అందరము నిద్రించమంటే కొందరు ఏమవుతారు? నిద్రిస్తారు. ఇక్కడ ఇద్దరిని గురించి చెప్పాడు. వినాలి. ఇక్కడ ఇద్దరిని గురించి చెప్పాడు. ఒకరెవరు అంటే నిద్రించిన వారు. మన ఆంటీ నిద్రించింది, మన ఆంటీ నిద్రపోయింది. నిద్రించిందని వెళ్ళదాన్ని కదా, నిద్రపోయింది, ఆంటీ నిద్రపోయింది. లేస్తుంది ఒకరోజు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? నిద్రించిన. మన పితరులందరూ ఏమయ్యారు? నిద్రించారు. మనమందరం నేను కూడా నిద్రపోకపోవచ్చు, నిద్రించవచ్చు కూడా. నిద్రించిన వారు కొంతమంది, నిద్ర లేకుండానే శరీరాన్ని వదిలిపెట్టేవారు మరి కొంతమంది. అర్థమైందా? నిద్ర లేకుండా అంటే అర్థం ఏంటి? మరణించకుండా శరీరాన్ని వదిలిపెడతారు. ఎవరు వీరు? విన్నాం కదా కొన్ని రోజుల క్రితం వర్తమానాలు వరుస పెట్టి, రాకడ వర్తమానాలు. కడబూరం రోగగానే బూరం రోగును రెప్పపాటున మార్పు చెందుతాం అనుంది. అంటే ఈ శరీరాలను ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. ఈ క్షయమైనది, ఈ ఘనహీనమైనది, ఈ బలహీనమైన శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. మనము మార్పు చెంది మరొక శరీరాన్ని ధరించుకుంటాం. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేద్దాం. నిద్రిస్తామో నిద్రించామో మనకు ఒకటి తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనము శరీరాన్ని విడిచిపెట్టాలి. అది నిద్రైనా మరణమైనా కావచ్చు, లేదా అయినా మనం మార్పు చెందటమైనా కావచ్చు. మార్పు చెందటమైనా జరుగుతుంది, లేదా మరణించటమైనా జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న మనం కొంతమంది మార్పు చెందొచ్చు, ప్రభు ఒకవేళ ఇప్పుడు వస్తే. కొంతమంది నిద్రించవచ్చు, ఆ తర్వాత ప్రభువు రావచ్చు. సో
మనము తప్పనిసరిగా మరణాన్ని ఎదుర్కోవాలి. అశుభం అనొద్దు, సావును గురించి మాట్లాడితే ఇప్పుడు ఎందుకు ఈ మాటలు పలుకుతున్నావు అనొద్దు. బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం లేకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ద డెత్, యూ హ్యావ్ టు గో త్రూ ద డెత్. మరణము గుండా నీవు వెళ్ళాలి. దాని గురించి కొన్ని మాటలు ఊరికి అట్లా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎదుర్కొనబోయే మరణాన్ని గురించి ఆలోచించేద్దాం. చూడండి 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 27వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఇది కూడా మన పాఠం కాదు, మనం అసలైన పాఠానికి వెళ్ళాలి. ఇంకా 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, జరుగును అన్నాడు. ఇప్పుడు వినండి, మానవులు ఒక్కసారే మరణించాలని ఏమనుంది? నియమించబడెను. నియమించబడి అంటే దట్ ఈజ్ గాడ్స్ లా, దైవ నియమం. మరణం దైవ నియమం. అశుభం అంటారే మీరు? పలకూడదంటారే మీరు? మరణం దైవ నియమం. దేవుడు నియమించాడు మరణాన్ని. ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. మానవుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. తర్వాత ఏమన్నాడు? అంటే మరణం తర్వాత ఏముంది అంటే మరణం అనేది ఏం కాదు, అంతం కాదు. మరణం అంతం కాదు. ఇంకొకటి ఏదో జరుగును అన్నాడు. అంటే ఏదో మరణం తర్వాత ఏదో జరగబోతుంది. మరణం తర్వాత ఏదో జరగబోతుంది. మనుషులు ఒక్కసారే మరణించాలి మాత్రమే కాదు. ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న తలంపు మనసులో పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇది కూడా మనం ఆలోచన చేయట్లేదు, ఊరికట్లా జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథాలు కూడా దీన్ని ఒప్పుకున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా దీని గురించి మాట్లాడాడు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. మనం సమయం లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేద్దాం. మనమందరం మరణించాలి. ఇదేంటి చెప్పాలి? దైవ నియమం. ఒక చిన్న డౌట్ అన్నా, దేవునికి కొన్ని నైతిక నియమాలు ఉంటాయి కదా. ఇక్కడ భూమి మీద బతుకుతున్నాం కదా. అన్యాయం చేసినాడు 80 ఏళ్ళు బతుకుతున్నాడు. న్యాయంగా నిక్కచ్చిగా బతికినాడు 45 ఏళ్లకే చంపబడుతున్నాడు అన్యాయంగా. ఇంకెక్కడ? మన సమస్య అంతా ఇదే. 73వ కీర్తనలో ఆసాపు బాధంతా ఇదే. వాళ్ళేమో నిండు వృద్ధాప్యం వరకు బతుకుతున్నారు. నీతిమంతుడేనే చాలా తక్కువ కాలంలో ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, అయ్యా అయిపోలేదు స్టోరీ. మరణం అనేది ముగింపు కాదు. పాపము చేసినోడు, నేరము చేసినోడు, లేకపోతే మనల్ని బాధ పెట్టినోడు, లేకపోతే హంతకుడైన వాడు, మోసగాడైన వాడు 100 ఏళ్ళు బతికిన ఈ 100 ఏళ్ళు కాదు మ్యాటర్. ఇక్కడ అసలు మ్యాటర్ కాదు ఇది. 100 ఏళ్ల తర్వాత జీవితం ఉంది చూడండి, అది మ్యాటర్. అక్కడ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? 80 ఏళ్ళు నేను ఎవరికి దొరకలేదు అనుకుంటున్నారు కొంతమంది. 70 ఏళ్ళు అయినా ఎవరికి దొరకలేదు అతను అనుకుంటున్నారు కొంతమంది. అది కాదు లైఫ్. 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితంలో పాపం చేసిన వాడికి ఇక్కడ భూమి మీద శిక్ష విధించబడినట్టు మనకు కనిపించకపోవచ్చు. కానీ 100 ఏళ్ళ జీవితము తరువాత అసలు నేను అందుకే చెప్పాను కదా, ఇప్పుడు పడుతున్నది ఏంటి? నెంబర్లు ఇవి. పిక్చర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు ఒరిజినల్ శిక్ష ఎప్పుడు పడుతుంది చెప్పండి? మరణం తరువాత. మరి బాధపడతారు ఎందుకని? వానికి శిక్ష పడలేదు, మేము బాగలేము, వాళ్ళు బాగున్నారు. మనము నిర్మించబడింది ఈ తాత్కాలిక జీవితం కొరకు కాదు. న్యాయం కావాలనే కోరిక మన హృదయాలు కొన్నిసార్లు కేకలేస్తుంది. అయ్యో మరణం, అయ్యో మరణం, అయ్యో మరణం వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు, నేను ఒక్కడే బాధపడుతున్నాను, వాళ్ళు బాగానే ఉన్నారు. కాదు. మరణము తర్వాతే అసలు జీవితం, మరణము తర్వాతే అసలు శిక్ష, మరణము తర్వాతే అసలు ఆశీర్వాదం,
మరణము తరువాతే అసలు సుఖం, మరణము తరువాతే అసలు ఆనందం, మరణము తరువాతే అసలు నెమ్మది, మరణము తరువాతే అసలు తృప్తి. ఇప్పుడున్న నెమ్మది, సుఖం, తృప్తి ఒరిజినల్ కాదు, ఇవి టెంపరరీ, ఇవి తాత్కాలికమే. అర్థమైందా? శిక్ష కూడా ఎప్పుడు ఒరిజినల్ శిక్ష ఎప్పుడు? ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత. ఇది కాదు శిక్ష. కొట్టే దేవుడు పడక మీద వేసేవాడిని ఎంత కొడితే అంత కొడతాడు, పడక మీద వేస్తే అంత వేస్తాడు, చచ్చిపోతాడు ఒకరోజు. అక్కడుంది శిక్ష, అక్కడుంది. అది అసలైన శిక్ష, అది అసలైన నెమ్మది, అది అసలైన ఆనందం, అదే పునరుద్ధానం. ఆ పునరుద్ధానపు నిరీక్షణనిచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంగీకరించిన కారణాన మన ధైర్యమేమి, మన అభయమేమి, మన ఆనందమేమి? మనం భయపడం. ఆయన మరణమును సమాధిని జయించి తిరిగి లేచుట ద్వారా మరణాన్ని ద్వారంగా మార్చాడు. ఆయన అదొక మాధ్యమంగా మార్చబడింది. ఇప్పుడు రండి ఆలోచన చేద్దాం. నెక్స్ట్ అసలైన విషయం దగ్గరికి మనం వెళ్దాం. మూడవది, ఇది యాక్చువల్గా మన పాయింట్. జస్ట్ ఆ 2 ఊరికి అట్లా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి త్వరగా కొన్ని మాటలు ఆలోచన చేసి ముగించుకుందాం. మరణము తర్వాత ఏముంది? పునరుద్ధాన. అది ఆ మాట లేకపోతే అసలు మీనింగ్ ఉండదు. పునరుద్ధాన ఆనందం. పిల్లరా, ఈరోజు మన ఆనందానికి కారణం ఏంటి తెలుసా? మన ప్రభువు ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. మరణమును సమాధిని జయించి తిరిగి లేచాడు. మన ఆనందానికి కారణం ఆయనే. పునరుద్ధాన ఆనందం ఉంది. మానవుని ప్రాథమిక సమస్య మరణం. ఆ మరణం అయిపోయింది. మరణము తరువాత పునరుద్ధానం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి మళ్ళీ రండి. ఇక్కడ నుండి ఆలోచన చేద్దాం. ఏం జరుగుతుంది? ఈ పునరుద్ధానం ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఈరోజు మీరు సమాధిలో పెట్టినా, ఈరోజు ఒకవేళ సమాధి చేయబడినా, ఈ పునరుద్ధానం ఎలా జరుగుతుందో చూద్దాం. 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరమును నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున. పునరుద్ధానం ఎలా జరుగుతుంది? పునరుద్ధానం ఎలా జరుగుతుంది? నిమిషములో రెప్పపాటున. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ శరీరాన్ని విడిచిపెడతాం, మహిమా శరీరాన్ని ధరించుకుంటాం. మరొక శరీరం, దాన్ని ఆలోచన చేయబోతున్నాం. ఆ పునరుద్ధాన ఆనందం దగ్గరే ఆ మహిమా శరీరాన్ని గురించి ఇప్పుడు కింద మనం వినబోతున్నాం. దీన్ని వదిలేస్తాం, దాన్ని మనం ధరించుకుంటాం. దీన్ని మహిమా శరీరాన్ని. పునరుద్ధానం అంటే ఎట్లా జరుగుతుంది? ఇట్స్ నాట్ ఏ లాంగ్ టైం ప్రాసెస్. అది దశల వారీగా జరిగేది కాదు. రెప్పపాటున కన్ను మూసి తెరిచేలోగా శరీరాలు మారిపోతాయి. వినాలి. తెరువబడిన యేసుక్రీస్తు సమాధి దగ్గరికి తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వాళ్ళ సమస్య ఏంటో తెలుసా? రాయిని ఎవరు దొర్లిస్తారని. రాయిని ఎవరు దొర్లించారు? ఎవరో మొత్తానికి దొర్లించబడింది. ఎందుకు దొర్లించబడింది? మీరు చెప్పండి ఆన్సర్. సమాధి రాయి ఎందుకు దొర్లించబడింది? ఆయన బయటికి రావడానికి కదా, అంతే కదా. ఆయన బయటికి రావడానికి కాదు, బయట ఉన్న వాళ్లకు చూపించటానికి, బయట ఉన్న వారికి చూపించటానికి. వస్త్రము ముడతలు పెట్టి అక్కడ నీట్గా భద్రం చేయబడింది. అక్కడ ఆయనకు చుట్టబడిన వస్త్రం నీట్గా ముడతలు చేయబడింది. అది ఎప్పుడు మార్చబడ్డాడు ప్రభు? రెప్పపాటున 3 రోజులు మెల్లమెల్లగా ఆ శరీరం అంతా పొయ్యి కొంచెం ఇది ధరించుకుంటా. ఏది? మహిమ శరీరం కొంత యాడైతా కాదు. రెప్పపాటున ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు, మహిమా శరీరాన్ని ధరించుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తక్షణమే జరుగుతుంది ఇది.
ఎప్పుడు జరుగుతుంది పునరుత్థానం? మరలా రండి, కిందికి రండి. కడబూరం రోగగానే యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, కడబూరం రోగగానే యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు ఏమనుంది? ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు. తర్వాత చదవండి. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల, ఈరోజు అదే జరుగుతుంది. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అంటే ఎప్పుడు ఫస్ట్ లేసేది ఎవరు? నిద్రించిన వారు. ఇప్పుడు మన వరుసలో ముందు చనిపోయారే, ఫస్ట్ నేను ఇప్పుడే సావకూడదు అనుకుంటారు, కానీ ఫస్ట్ లేసేది వాళ్ళే. మీరు ఫస్ట్ లెవెల్ అంటే అంతే కదా మరి. అప్పుడేమో లేయడానికేమో ఫస్ట్ లేయాలా, సావడానికైతే ఎట్లా అవుతుంది? లాజిక్ ఎట్లా అవుతుంది? నిద్రించిన వారికంటే ముందుగా మనం ఆయన సన్నిధికి చేరం. ముందుగా ఎవరైతే వరుసలో నిద్రించారో వారు తిరిగి లేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, వారు శరీరాలను ధరించుకొని తిరిగి లేస్తారు. కడబూరం రోగగానే తర్వాత ఏమని చూడండి, కిందికి రండి. ఏమైపోతాం? మనము మార్పు పొందుదుము అని అన్నాడు. అక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. ఎట్లా ఉంటుంది మార్పు? ఎలా ఉంటుంది మార్పు? ఈ శరీరాలను ఎంతగా ప్రేమిస్తున్నాం, మనము మార్పు చెందినప్పుడు పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుందో రండి, వరుసగా ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ వద్దాం. మొదటిది మనం చూద్దాం, రండి. అక్కడే 53వ వచనం, క్షయత మాట, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనము రేపటి దినాన పునరుద్ధానం పొందినప్పుడు, మనము తిరిగి లేపబడ్డప్పుడు మనము ధరించుకునే శరీరానికి ఉండే మొట్టమొదటి లక్షణం అదేంటి చెప్పండి? అది అక్షయమైనది, అంటే నాశనము కానిది. ఇక నాశనం ఉండదు. ఇప్పుడు చెప్పండి, నాశనమయ్యే, కృషించిపోయే, కుళ్ళిపోయే, శిథిలమైపోయే, మెల్లమెల్లగా వృద్ధాప్యానికి వచ్చే దేహములో బతుకుదామా, లేకపోతే నాశనము కానీ ఎన్నటికి నిలిచి ఉండే దేహాన్ని కోరుకుందామా? మళ్ళీ చెప్తున్నాను, ఈ శరీరం ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, ఏమి తేడా ఉండదు. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిద్దాం. పునరుద్ధాన అనుభవం ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, తప్పకుండా చూద్దాం కింద ముందుకెళ్ళిన తర్వాత. సో మనము పునరుద్ధానము చెందినప్పుడు మనకు ఏ శరీరం వస్తుంది? నెంబర్ 1, నాశనము కాని శరీరం. అది నాశనం కాదు, అది వృద్ధాప్యం ఉండదు, దానికి బాధ తెలియదు, దానికి గాయం తెలియదు, దానికి నొప్పి తెలియదు, దానికి వ్యాధి తెలియదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అది నాశనము కాని శరీరం, మొదటిది. రెండవది 43వ వచనం చూడండి. 43వ వచనం, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా అని అన్నాడు. మహిమగలదిగా ఎలా ఉంటుంది? మహిమగలది 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మనది మహిమగల శరీరం ఎట్లా ఉంటుంది? 17:2 మత్తయి సువార్త, త్వరగా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆ వెలుగు వలె తెల్లని వాయు. అట్లుంటుంది, ప్రకాశమానమైనది మన శరీరం. రేపటి దినాన డివైన్ లైట్ ఉంటుంది, ప్రకాశమానమైన మహిమ శరీరాలు ఉంటాయి, నాశనము కావు. మహిమ కలిగిన తెల్లటి ప్రకాశవంతమైన శరీరాలు మనకుంటాయి. అది ఇవ్వబోతున్నాడు ఆయన మనకు. 3, త్వరగా కిందికి రండి. 15వ అధ్యాయం 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అని అన్నాడు.
వినాలి, ప్రకృతి సంబంధమైనదిగా వెత్తబడి. అంటే ప్రకృతి సంబంధమైందంటే ఈ శరీరం. లేచినప్పుడు ఏ శరీరం వస్తుంది? వినాలి 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 ఈ భూమి మీద నివసించటానికి సరిపోయే శరీరం ఏది? ఈ శరీరం. ఇది దేని కొరకు డిజైన్ చేయబడింది? ఇక్కడ జీవించటానికి, ఈ నేల మీద జీవించటానికి ఈ శరీరం సరిపోతుంది. ఈ శరీరంతో మహిమలో పరలోకంలో మనం ఉండలేం. మనం పరలోకములో మహిమలో దేవుని రాజ్యంలో ఉండాలంటే మనకే శరీరం కావాలి? ఆ మాట. సో మనము ధరించుకోబోయే శరీరం ఎలాంటి శరీరం? ఆత్మ సంబంధమైన శరీరం. ఈ శరీరముతో మాత్రమే మనం పరలోకంలో ఉండగలం. నేను ఒక మాట మాటికి అంటున్నాను. నేను ఆత్మ కాదు, ఆత్మ సంబంధమైన శరీరము అని అన్నాను. అర్థమైందా? ముందు ఏమన్నాను? మహిమ కలిగిన, మళ్ళీ ఏమన్నాను? శరీరము అని అన్నాను. అంతకుముందు ఏమన్నాను? నాశనము కాని శరీరము అన్నాను. అంటే శరీరం అంటే అర్థం ఏంటి చెప్పండి? శరీరమే. శరీరం అంటే శరీరమే. మీరు ఏదో కార్టూన్లలో చూసినట్లు, సినిమాల్లో చూసినట్లు, సీరియల్లో చూసినట్లు, ఇట్లా భూతాలు ఎగిరిపోయినట్ల జీని ఇట్లా పోం మనం. అట్లుండవు మన ఆకారాలు. శరీరం అంటే శరీరమే. ఈ శరీరం కాదు. ఏ శరీరం? మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అక్షయమైన శరీరం. ఎట్లుంటుంది? ఎలా మనం దాన్ని ఆలోచన చేయాలి? చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక. మనకి ఇది అర్థం కావాలంటే ఫిలిప్పీ పత్రికకు రావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 చూడండి. 3:21 తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఈ పనికి మాలిన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము అంటే అర్థం ఏంటి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని అర్థం. సమరూపము అంటే అర్థం ఏంటి? సమస్థానము అంటే సేమ్ పొజిషన్. సమరూపము అంటే సేమ్. ఎవరి శరీరం లాంటిది? అక్కడున్నది చెప్పండి. ఈ దీన శరీరము తన మహిమగల, అంటే ఎవరైనా యేసు క్రీస్తు మహిమగల శరీరం ఎలా ఉంటుందో మన శరీరం కూడా అలా ఉంటుంది. యేసుక్రీస్తు మహిమగల శరీరం ఎట్లా ఉంటుంది? ఇది కూడా అర్థం కావాలి కదా. రండి, దాని వివరాలు కూడా ఉన్నాయి. 24వ అధ్యాయం లూకాసు వార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 39వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పండి, మహిమా శరీరానికి లేకపోతే మహిమగల యేసుక్రీస్తు లాంటి శరీరం మనకు ఉంటుందంటే మన శరీరం ఎట్లా ఉంటుందో అక్కడ చెప్పాడు. నేనే ఆయనను అనుటకు నన్ను చేతులను పాదాలను చూడుడి. ఇంకేమన్నాడు? మహిమగల శరీరం అంటే ఇట్లా పట్టుకుంటే దొరకదు, మాయమైపోతారు. సెన్స్ ఉంటుంది. మనం ఇట్లా ముట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకోవచ్చు. రేపటి దినాన మనం మరణమును జయించి తిరిగి లేచినప్పుడు, మనము పునరుద్ధానము చెందినప్పుడు, మనం మార్పు చెందినప్పుడు మన శరీరాన్ని పట్టుకోవచ్చు. నువ్వు నన్ను పట్టుకోవచ్చు, నేను నిన్ను పట్టుకోవచ్చు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఇట్లా మన భావన ఎట్లుంటుందంటే ఇట్లా ముట్టుకుంటే దొరకరు, ఇట్లా అంటే ఊరికి ఇట్లా వెళ్ళిపోతుంది. ఏమి మనకి దీని ప్రభావం ఉంది, ఈ తెరల ప్రభావం ఉంది. స్క్రీన్స్ మీద చూసి ఇట్లంటే పోతారు, ఇట్లంటే దొరకదు, ఊరికి ఇట్లా అంటే ఏముండదు ఊరికి. కానీ మనిషి ఉంటాడు, నన్ను పట్టి చూడుడి అంటే ఆయన ఏం చేయొచ్చు? నేను అన్నను గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకోవచ్చు, అన్న కూడా నన్ను పట్టుకొని ఆలింగనం చేసుకోవచ్చు. సేమ్ సెన్స్ ఉంటుంది, స్పర్శ ఇట్లా పట్టుకోవచ్చు. ఇంకేమున్నాయి? కాళ్ళు చేతులు. అర్థమైందా? అయిపోయి చచ్చిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో. ఆత్మ అంటే దయ్యాల మాదిరి ఉంటామేమో, ఇట్లా తిరుగుకుంటా మనల్ని పట్టుకోవచ్చు. కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. రైట్? ఇంకా రండి ఆలోచించేద్దాం. ఆయన లాంటి శరీరం, ఆయనను
పోలిన శరీరం. దీనికి భౌతిక పరిమితులు ఉండవు. కావలసిన చూడండి 31వ వచనం. వారి కన్నులు తెరవబడి, రైట్, అక్కడ ఆగుదాం. ఇప్పుడు చెప్పండి, ఏం చేయొచ్చు? అంతే, పట్టుకోవచ్చు, గుర్తుపట్టవచ్చు. ఎవరెవరిని? నన్ను నీవు గుర్తుపట్టవచ్చు, నిన్ను నేను గుర్తుపట్టవచ్చు, మా నాన్నని నేను గుర్తుపడతా, మా అమ్మను గుర్తుపడతా, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. మీ అమ్మ నాన్నలు ప్రభువుని నమ్మి లోకం విడిచింటే వాళ్ళను నువ్వు గుర్తుపడతావు, పట్టుకుంటావు, మాట్లాడతావు. యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేవటం ద్వారా ఎంత నిరీక్షణ ఉందో తెలుసా మనకి? అయిపోయా, చచ్చిపోయన్నా, అయిపోయా. లేదన్నా, అయిపోలేదు, స్టార్ట్ అయింది. అయిపోయాన్నా, అంత అయిపోయా, ఏం చేద్దాం, పుడిచిపెట్టి వస్తే మనం అంత అయిపోలేదు బ్రదర్, ఇంకా స్టార్ట్ అయింది, పిక్చర్ స్టార్ట్ అయింది. నువ్వు పోతావు, ముట్టుకుంటావు, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. అయిపోయిందా? ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. రండి, వ్యక్తిగత గుర్తింపు ఉంటుంది. మనం ఒకరినొకరు గుర్తుపట్టుకుంటాం, మనల్ని ఒకరినొకరు గుర్తుపట్టుకుంటామా? అయిపోలేదు, అంతటితో అయిపోలేదు. మరలా రండి, కిందికి రండి. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియా అని పిలిచెను, రబ్బూని అని పిలిచాను. ఇప్పుడు ఏం చెప్పండి? మరియా అని పిలిచాడు. మరియా వెంటనేమన్నా తెలుసా? స్వరమిని, ఫేస్ చూసే స్వరమినే. బహుశా నాకు అనిపించింది నా స్వరం ఇట్లే ఉంటుందేమో ఆ మాటను బట్టి. మీ స్వరాలు బాగలేకపోతే ఎవరేం చేయలేరు. దానికి మనం ఏం చేద్దాం? ఆడ ఏమైనా శ్రావ్యమైన స్వరాలు ఉంటాయేమో తెలియదు. మరి నాకు ఇక్కడ అనిపించింది, ప్రభువును మరియ గుర్తుపట్టింది ఫేస్ చూసి కాదు, స్వరం విని. స్వరాలు ఇట్లే ఉంటాయి. మనం మాట్లాడతాం, సంభాషిస్తాం. యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడే, ఆ స్వరం అట్లే ఉంది. ఆయన సంభాషించాడు, ఆయన మాట్లాడాడు, ఆయన ప్రయాణం చేశాడు, ఆయనను ముట్టుకున్నారు. మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్తలోనే 24వ అధ్యాయం 39వ వచనం. అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. మళ్ళీ ఏమన్నాడు? నన్ను పట్టి చూడుడి. ఇంకొక మాట క్లియర్ చేశాడు ప్రభు, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును ఆత్మలకుండవని చెప్పి చేతులను పాదములను వారికి చూపాను. మీరు గమనించారా మాట? మీకేమర్థమైంది అక్కడ? ఎముకలును, అదొక్కడ, దాని దగ్గర ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ ఉంది. మహిమ శరీరములో కూడా ఏముండాలి? ఉండబోతున్నాయి. దానికి ఒక ఆకారం ఉంది. చేయి అనే ఆకారం ఉంది, కాలు అనే ఆకారం ఉంది. అట్లే ఉంటుంది. ఇప్పుడు రండి, మనకు అందరికి ఇష్టమైంది ఇంకొక వచనం ఉంది. కిందికి రండి, 41వ వచనం. ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా వారిని అడిగాను, కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తాం? మరి ఎందుకు చచ్చిపోతామంటే భయపడతారు. తిరోజు ఆడిపోయిన తర్వాత కూడా కాల్చిన చేప ముక్కను ఆయన తిన్నాడు. మహిమ శరీరములో కూడా భుజిస్తాం. ఎస్, వీ కెన్ ఈట్. ఆకలి ఉండదు, అని తినొచ్చు. జీవవృక్ష ఫలములను వారికి భుజింపనిత్తును. ఆ నది నీరు మనము తాగొచ్చు. జీవ జలముల ఊట మనం తాగొచ్చు. నాలుకకు రుచి ఉంటుంది. ఇలారా,
అసలైన జీవితం అది. యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచుట ద్వారా మనకు అనుగ్రహించిన అతి గొప్ప ఆధిక్యత ఇది. మరణం తర్వాత ఏమైపోతుందో, మహిమగల శరీరం, ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుంటాం. యేసుక్రీస్తు లాంటి శరీరాన్ని ధరించుకుంటాం. ఇట్లే ఉంటాం, ఇవే స్వరం ఉంటుంది. మనము తింటాం, మనం మాట్లాడతాం, ఒకరినొకరు గుర్తుపట్టుకుంటాం, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాం. మనకిష్టమైన వాళ్ళైతే అవసరమైతే వెళ్ళి వాళ్ళను ముద్దు పెట్టుకుంటాం. వాళ్ళతో కాసేపు చేయి పట్టుకొని నడుస్తాం. కాసేపు కాదు, శాశ్వత కాలం, సదాకాలం. యేసు క్రీస్తు మరణ పునరుత్థానం మనకిచ్చిన నిరీక్షణ ఎవరికి ఉంది? ఇది ఎవరికి ఉంది? ఇది నొప్పడి క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందిన వాడికి మాత్రమే ఉన్న అతి శ్రేష్టమైన భాగ్యం. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఇంత గొప్ప నిరీక్షణనిచ్చాడు. పునరుత్థానపు ఆనందం మనకు ఉండబోతుంది. పరిశుద్ధులతో వేవేల పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం సదాకాలం నివసించబోతున్నాం. ఆ ధైర్యం, ఆ నిరీక్షణ, ఒకవేళ ఆయన మరణమును జయించి తిరిగి లేచిండకపోయింటే ఇదేది లభ్యమయ్యేది కాదు. ఆయన మరణ పునరుత్థానం మనకిచ్చిన గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. పునరుత్థానపు ఆనందం చాలా ఉన్నాయి విషయాలు, నేను జ్ఞాపకం చేయట్లేదు. రాసుకొచ్చుకున్నామని చెప్తే ఇంకొక అర్ధగంట అవుతుంది. నేను చాలా క్లుప్తీకరించి మాట్లాడాను. పిల్లరా, గుర్తుంచుకుందాం. ఈరోజు ప్రభువు తిరిగి లేచాడు. ఎందుకు ఆయన తిరిగి లేవటం మనకు ఆనందం అంటే ఇదే. మనం కూడా తిరిగి లేస్తాం, మనం మార్పు చెందుతాం. శ్రేష్టమైన శరీరాల్ని మనకి ఇవ్వబోతున్నాడు. పునరుత్థానపు ఆనందములో సదాకాలం, శాశ్వత కాలం మనం జీవిస్తాం. అందుకని మనం ఇందాక ఆరాధనలో పాట పాడుకున్నాం ఒక మాట, చావంటే భయపడరాదు, చావంటే భయపడరాదు. ఎప్పుడు చూసినా సావు గురించి మాట్లాడతాం. మీరు అనకండి. అది నిరీక్షణ ద్వారమైంది. అది మనల్ని భయపెట్టకూడదు. అది ఏమంది? ప్రభు చూసుకుంటాడు. మరి కింద ఎట్లా అన్నాడు? చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు, వదిలిపెడతాడా? ఇక్కడ ఇంత శ్రద్ధ చూపినవాడు రేపు పొద్దున కూడా శ్రద్ధ చూపిస్తాడు. నిత్యత్వములో, మహిమలో ప్రభుతో మనం సదాకాలం ఉంటాం. ఆ శ్రేష్టమైన రాజ్యం ఆయన పునరుత్థానపు అనుభవం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆదరించబడదాం, సంతోషిద్దాం. అంటే కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా దేహ నిర్మాణం, మా దేహం విడవలసిన సమయం, దేహం విడిచిన తర్వాత మేము పొందబోయే పునరుత్థానం, మీ ప్రణాళిక ఎంత గొప్పది, మా పట్ల మీకున్న ఆలోచన ఎంత గొప్పది. మీరు మరణమును జయించి తిరిగి లేచుట ద్వారా మాకిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పది. దేవా, వీటన్నిటి కొరకై మీకు కృతజ్ఞతలు. ఈ మాటల్ని బట్టి మేము ఆదరించబడటానికి, ధైర్యం తెచ్చుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని మీరు భూమి మీద ఉంచినంత కాలం మీ మహిమ కొరకు బ్రతకటానికి కృపనివ్వండి. ఈ పునరుద్ధాన అనుభవం భూమి మీద ఉండగానే మా ప్రియ ప్రభువును మేము చూస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధాన శరీరాన్ని చూస్తూ ఉన్నాం. మా కళ్ళ ఎదుట పెట్టారు. అందుని బట్టి మీకు వందనాలు. నిరీక్షణతో భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయమని లేఖనం మాకు ఆదరణను, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, హెచ్చరికను, దీవెనను అనుగ్రహించడానికి మీరే కృపనిమ్మని చెదరవెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరువచ్చిన మా అందరిపై కుమ్మరించమని క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వన్స్ అగైన్ హ్యాపీ